సార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా, మన మహిళా అక్క చెల్లెలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రీసెంట్గా నేను నా తోబుట్టును, మా అన్నయ్యను క్యాన్సర్ వల్ల కోల్పోవడం జరిగింది. నాకు చాలా బాధ ఏంటంటే, క్యాన్సర్ వల్ల చాలా కుటుంబాలలో చాలామంది కూడా మరణించడం జరుగుతుంది. ఒక తండ్రి స్థానమే కావచ్చు, తోబుట్టు స్థానమే కావచ్చు, మనకున్న రిలేషన్స్ని మనం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని కోల్పోకుండా వాళ్ళని మనం మిస్ కాకుండా ఉండడానికి ఒక ప్రోగ్రామ్ ఏంటంటే, క్యాన్సర్ని మనం ఎలా జయించాలి, క్యాన్సర్ని ఎలా మనం అవాయిడ్ చేయాలి అనే ఒక ప్రోగ్రామ్ తోటి బ్రదర్ ఫౌండేషన్ అని ఒక సంస్థ నేను పెట్టడం జరిగింది. ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు కూడా నేను ముందుకు జరిపించడానికి, ముందుకు వెళ్ళడానికి అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో, గ్రామ ప్రజలందరి సహకారంతో కూడా నేను ముందుకు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే, నాన్ వెజ్కి చాలా దూరం ఉండాలి, ఆకుకూరల భోజనం ఎక్కువ తీసుకోవాలి, అదేవిధంగా ఫ్రూట్స్ తీసుకోవాలి. అదేవిధంగా మనము ఎప్పుడు కూడా మంత్లీ వైజ్ మన బాడీ ఎప్పుడు చెకప్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మట్టి పాత్రలలో మనము చాలా శ్రేష్టమైన ఆహారము, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. వెనుకటి సాంప్రదాయం, వెనుకటి పద్ధతి, మట్టి పాత్రలలో వండుకొని తిన్న వాళ్ళకి చాలా మటుకు క్యాన్సర్స్ రావు. అదేవిధంగా ఇంకేదన్నా జబ్బులు మనకి వచ్చే పరిస్థితిలో ఉన్నా కూడా వీటిని మనము ఇవి యూజ్ చేయడం వల్ల మనకేంటంటే కొంతవరకు మన బాడీని, మన హెల్త్ని మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి అందరూ కూడా దయచేసి ఆరోగ్యాలు కాపాడుకోవాలి. మత్తు పదార్థాలకి కూడా, తాగుడుకు కూడా ఎక్కువ బానిసలు కాకుండా ఆరోగ్యం ప్రకారంగా కూడా మీరు అందరూ కూడా, కుటుంబాలలో ఒక మనిషి పోయాడు అంటే ఎంతో చాలా బాధ ఉంటుంది. ఆ బాధలో నుండి నేను బయటకు వచ్చిన కాబట్టి నా సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు నేను అవగాహన కార్యక్రమాలు చేసుకోవడానికి, నేను ముందుకు రావడానికి నేను ఒక సంకల్పంగా, నేను ఒక అన్న పేరు మీద సంకల్పంగా తీసుకున్నాను. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. హెల్త్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ మనకి ఎంత మంచిగా ఉంటే మనము అంత మంచిగా ముందుకు పోగలుగుతాం. ఏ పనులలోనైనా కూడా ఆరోగ్యం కాపాడుకొని అవసరమైన ఆహారం మాత్రమే తీసుకొని, మట్టి పాత్రలలో మనము ఫుడ్ ఇందులో వండుకొని మనం తినడానికి సిద్ధం కావాలి. అదేవిధంగా హెల్త్ చెకప్ అనేది మస్ట్ కంపల్సరీ ఇంపార్టెంట్. అట్లా మనం చెకప్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ, మన కుటుంబంలో అందరం కూడా ఐక్యతగా కలిసి మంచిగా చక్కగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ప్రోగ్రామ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కూడా ఈ ప్రోగ్రామ్కి గౌరవనీయులైన సిఐ శ్రీధర్ సార్ గారికి మళ్ళీ ఒకసారి కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, మాకు సహకరించినందుకు, మీ అమూల్యమైన సమయము, మీరు ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా మీరు వచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా ఈ చిన్న నా ఒక ప్రోగ్రామ్కి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.